వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా బతుకంతా మీతోటి పయనమైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి బతుకంతా మీతోటి పయనమైతి చితిలోనైనా మీతో కలిసి ఉంటి చితిలోనైనా మీతో కలిసి ఉంటి దేవుడు కలిపిన బంధాన్నిరా జన్మంతా మీతోని నేనుంటిరా దేవుడు కలిపిన బంధాన్నిరా జన్మంతా మీతోని నేనుంటిరా పేదోళ్ళింట్ల పుట్టిన పెగు బంధం నేనురా అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా వాళ్ళ రెక్కల కష్టపోసే మాట సుక్కల దారాలు నేనురా వాళ్ళ రెక్కల కష్టపోచే మాట సుక్కల దారాలు నేనురా ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా చెప్పేటోడు లేక 10 ఫెయిల్ అయిపోయినా చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీష్ పట్టా పొందినా ఎంఏ ఇంగ్లీష్ పట్టా పొందినా చిరిగిన అంగి లాగులేసుకొని బాల్యమంతా గడిపినా భర్త సంచుల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా చిరిగిన అంగి లాగులేసుకొని బాల్యమంతా గడిపినా భర్త సంచుల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా అమ్మ నాన్న వాళ్ళ నెత్తుని సత్తుగా జల్లై నన్ను జాదిండ్రు 2 చేతుల్లో పొడిచిన పొక్కుల బాధను గుండెల్లో దాచుకుండ్రు ఏమిచ్చినా మీరు నన్ను తీర్చలేను నాన్న ఏమిచ్చినా మీరు నన్ను తీర్చలేను నాన్న ఈ బాధలు బందయ్యే రోజు తెస్తానే జన్మనిచ్చిన అమ్మ నా గొంతు ఎంత సౌండ్ వచ్చింది, మీ చప్పట్లు ఎంత సౌండ్ వస్తున్నాయి, ఇంకా గట్టిగా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈరోజు మహిళా దినోత్సవం అంటే మహిళలు ఎక్కడ కూడా మేము తగ్గము, చప్పట్లలో కూడా ఎక్కువే, పురుషుల కంటే ఎక్కువనే కొడతామని చూసి పాడుకుంటాం అమ్మ ఒడిలో నేనాడుకుంటాం చూడ సక్కని మాయమ్మ సూపులల్లో జాబిలమ్మ చూడ సక్కని మాయమ్మ సూపులల్లో జాబిలమ్మ పండు వెన్నెలై అమ్మ ప్రతి పల్లెల్లో కాసేనే అమ్మ ఓ అమ్మ నాన్నలారా మీరాలోచించండి కాస్త కరుణ చూపలేరా కాస్తన్న ప్రేమన్న వంచరండి ఓ అమ్మ నాన్నలారా మీరాలోచించండి కాస్త కరుణ చూపలేరా కాస్తన్న ప్రేమన్న వంచరండి 9 మాసాలు మోసి పురటి నొప్పు ఎరుపును చేసి కమ్మనైన అమ్మని ప్రేమ చాటి కీర్తి అంబరనాం సాగిపోర కొడుక మీరు చదువుకోర నానా సాగిపోర కొడుక మీరు చదువుకోర నానా అమ్మ పాట నీ పాడుకుంటాం అమ్మ ఒడిలో నేనాడుకుంటా. ఈ సమాజానికి ఒక గొప్ప తల్లి, ఆ తల్లిని మనము పూజించాలి, ఆ తల్లి యొక్క విలువ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అదేవిధంగా నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మ మమగన్న మా తల్లి మాయమ్మ నీకు మల్లె పూల దండలోయమ్మ సాలేటి వానకు తుల్లింత నువ్వు సాలు సాలుకు నువ్వు బాలంతా గాలినే ఉయ్యాలగా నీటినే చన్ను బాలుగా గాలినే ఉయ్యాలగా నీటినే చన్ను బాలుగా రెక్కల్ల బొక్కల్ల పక్కల్లా నువ్వు చక్కంగా మొలసేవే మొక్కల్లా రెక్కల్ల పక్కల్ల బొక్కల్లా నువ్వు చక్కంగా మొలసేవే మొక్కల్లా అమ్మను అనురాగమే కమ్మని సగభాగమే నేలమ్మ 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 నేలమ్మ. మీ అందరికీ ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన సార్ కూడా. అధ్యక్షులని మహిళలని కూడా ఎన్నుకోవడం ఇది ఒకటి చాలా గుడ్ న్యూస్ ప్రతి ఒక్కరికి. ఇది అవకాశం ఇచ్చిన ఎన్పిఆర్జీ టీంకి చాలా థ్యాంక్ యూ. అందులో మీరు నేను ఒకటి కోరుకుంటున్నాను, ఎన్పిఆర్జీ టీంకి నేను చెప్పేంత పెద్దదాన్ని కాదు, కాకపోతే ఒకటి సభాముఖంగా చెప్దాం అనుకుంటున్నాను.
రాజేందర్ అన్న కానీ మున్నా గారు కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు మహిళల విభాగానికి ఇస్తున్నారు కదా. ఈ మధ్యకాలంలో అప్పటి నుంచి ఇప్పటికైనా కానీ చాలా నేరాలు ఘోరాలు చాలా అవుతున్నాయి. మారుమూలల గ్రామాలు మరీ ఎక్కువ అవుతున్నాయి. అసలు నెల చూడట్లేదు, సంవత్సరం చూడట్లేదు, పెద్ద ఆవిడ చూడట్లేదు, విడో లేదు, ఏది లేదు, సంబంధంతో లేకుండా ఆడ అనేది ఒకటి అయిపోయింది. అది వంతన కాకుండా దీని పరంగా కూడా రీసెంట్గా ఒక డిజేబుల్ ఒక అమ్మాయిని కూడా రేప్ చేసి మరీ మర్డర్ చేశారు. దాని గురించి కూడా మన ఎన్పిఆర్డి టీం చాలా ఫైట్ చేశారు. అది దానికి చాలా థ్యాంక్స్ చెప్పాలి వీళ్ళకి. ఏ రాజకీయ నాయకులు ఎవరు కూడా ముందు రాలేదండి. హెల్ప్ చేసేది చూడండి. ఈ యాక్టివిటీ ఇప్పుడు పెద్ద పోస్ట్ ఇస్తున్నారు, జిల్లా అధ్యక్షురాలు అంటే చిన్న మాట కాదు. అది తీసుకోవడము, ఒక నెలలో నేను ఈ యాక్టివిటీ చేశాను, ఒకరి జీవితం నిలబెట్టగలిగాను, ఆ ధైర్యాన్ని పెంచుకొని ఈ అవార్డు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొకటి, ఇక్కడ నేషనల్ ప్లాట్ఫామ్ ఫర్ రైట్స్ ఆఫ్ డిజేబుల్ ఎన్పిఆర్డి ఇండియా, ఇది ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల జిల్లా అధ్యక్షురాలుగా అధ్యక్షులు ఉన్నారు, అధ్యక్షురాలు ఉన్నారు. ఇప్పుడు మహిళలకి కేటాయిస్తున్నారు కాబట్టి దానికి ఈ మహిళా దినోత్సవము ప్రత్యేకంగా జరుపుకోవడానికి మనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి నమస్సుమాంజలు. ఇక్కడ విచేచున్న పెద్దలు చీఫ్ గెస్ట్ దివ్య దేవరజన్ ఐఎస్ గారు మరికొద్దిసేపట్లో వస్తున్నారు. వాళ్ళు కూడా మహిళలు ఎవరైనా ఉంటే ముందు రావచ్చు. పెద్దవాళ్ళు ఇప్పుడు ఇంత దూరం మీరు ఒక డిజేబుల్ వాళ్ళ మీ పాపని కానీ మీ చెల్లెని కానీ ఇంత దూరం తీసుకొచ్చారంటే మీకు వాళ్ళు ఉన్న ప్రేమ ఎంత అనేది మీకు ఇక్కడ అర్థమవుతుంది. నాకు ఇక్కడ డిజేబుల్ వాళ్ళకన్నా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే ఎక్కువ కనబడుతున్నారు. చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ వల్ల ఈ పిల్లలు అంటే మీ పిల్లలు చెల్లెలు కానీ ఇప్పుడు పాప కానీ ఎవరిని తీసుకొచ్చారో వాళ్ళు మీ మూలాన వీళ్ళు ఎంత కేర్ తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు ఇక్కడ కళ్ళారా కనబడుతుంది. దానికి ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళకి నిజంగా పాదాభివందనం అండి. ఇక్కడ ఉన్న అమ్మగారులకు అందరికీ. గెస్ట్ ఆఫ్ హానర్ బాలలత మాలవత గారు, తను ఇక్కడ అందరికీ ఐడియా ఉంది, తను వీల్ చైర్లో ఉంటారు. తను ఇక్కడ చదువుకుంది మొత్తం డిప్యూటీ డైరెక్టర్ ఇచ్చారు. అంటే ఎవరైనా ఒక స్థాయికి రావాలి అని అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కాలి కానీ ఏకంగా ఎవరు రారండి. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరైనా సరే ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే ఆ మెట్టు ఆ స్థాయికి అనేది ఎవరైనా వస్తారు. మనము ఏదో మారుమూలలు ఉన్నాను, నేనేం చేయగలను, నేను చదువుకోలేదు, నా స్థాయి ఇంతే అని ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ప్రతి ఒక్కరు వాళ్ళు ఉన్న టాలెంట్ బయటికి తీసుకొస్తారని అనుకుంటున్నాను. చిన్న మారుమూల గ్రామంలో రోకలి బండలు అమ్ముకునే ఆవిడ ఇప్పుడు ఎస్ఐ అయ్యిందండి. అది మీకు సోషల్ మీడియాలో చూసారో లేదో తెలీదు. నార్మల్ ఆవిడ రోకలి బండలు అమ్ముకునే ఆవిడ ఎస్ఐ అయ్యింది అని అంటే మనం సిటీలో ఉండి ఇంత నాలెడ్జ్ ఉండి సోషల్ మీడియా పొద్దున్న లేస్తే సోషల్ మీడియా యూజ్ చేస్తాం. ఇంత నాలెడ్జ్ ఉండి మనం ఇంకే స్థాయికి వెళ్ళగలము, ఇంకే ర్యాంకులు కొట్టగలము. అది మీలో మీరే లేని ప్రోత్సాహం మీరు పెంచుకోవాలి. ఒకరు చెప్తే వచ్చేది కాదు, అది ఎవరికి తక్కువ కాదు అనేదాన్ని మీకు మీరే ప్రేరణ చేసుకోవాలి. మన గెస్టులు అతి కొద్ది సమయంలో రాబోతున్నారు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి స్పెషల్ గెస్టు వచ్చి ఉన్నారు. వాళ్ళను సగర్భంగా మన వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. శ్రీమతి కొత్త కృష్ణవేణి గారు సోషల్ యాక్టివిస్ట్ గారిని సగర్భంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కొత్త కృష్ణవేణి గారు. అదేవిధంగా శ్రీమతి డాక్టర్ జి కవిత గారు సైకాలజిస్టు, ఆమెను కూడా వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. శ్రీమతి అనిషా ఫాతిమా గారు ప్రెసిడెంట్ స్టార్ మహిళా మండలి గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పట్లు. శ్రీమతి డాక్టర్ పి పద్మావతి గారు ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ ద డిజబుల్, వారిని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. గట్టిగా చెప్పట్లు. శ్రీమతి కె రాజలక్ష్మి గారు ప్రెసిడెంట్ మహిళా సాధికారత సంఘం, వారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నాము. మధ్యలో ఉన్నటువంటి రజని గారు
సిరిగిరి రజని గారు దివ్యాంగులకు వివాహం జరగట్లేదు, నా దివ్యాంగ సోదరులకు ఖచ్చితంగా వాళ్ళు ఒక జీవితాన్ని గడపాలి అని చెప్పేసి వాళ్ళు ఎంతో ఓదార్పుతో ఎంతో ఒక పట్టుదలతో వివాహ పరిచయ వేదిక పెట్టి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న శ్రీగిరి రజని గారు ఈ యొక్క విశిష్ట అవార్డులో కూడా వారి పేరు ఉండడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా ఆస్మా ఖతున్ గారు ఈరోజు మహిళల కోసం నిరంతరం పనిచేస్తూ నేను కూడా నా దివ్యాంగ సోదరుల కోసం నేను ఖచ్చితంగా పనిచేయాలని చెప్పేసి నిరంతరం పనిచేస్తున్నటువంటి ఆస్మా ఖతున్ గారికి కూడా ఈరోజు ఈ విశిష్ట సేవా అవార్డు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా బొట్ల సుమతి గారు మహిళా అధ్యక్షురాలుగా జనగాం జిల్లాలో పనిచేస్తున్నారు. అదేవిధంగా వి భారతి గారు నిజంగా కూడా చాలా యాక్టివిస్టు, సమాజంలో అందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా నేను నిలవాలి, ఈ సమాజానికి నేనుతో చేయాలి అనే ఒక పట్టుదలతోటి నిలుస్తున్నటువంటి భారతి గారికి కూడా మనం ఈరోజు ఈ ఒక విశిష్ట సేవారత్న అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దివ్యాంగుల కోసం నేనే కష్టపడాలి, దివ్యాంగులకు నేను పని కల్పించాలి, ఉపాధి కల్పించాలని ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పోషవ గారు మన మధ్యలో ఉన్నారు. ఈరోజు ఆమెకు కూడా ఈ యొక్క ఆమె సేవలను గుర్తించి ఈ విశిష్ట అవార్డు కూడా ఆమెకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎర్రం శ్రీలత మహిళా విభాగంలో మంచి నాయకురాలిగా ఉండి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఎర్రం శ్రీలత గారికి కూడా ఈ యొక్క అవార్డు ఈరోజు ప్రదానం చేయడం జరుగుతుంది. ఎం విద్యావతి గారు మహిళలు కూడా డిక్కీ ఏ విధంగా అయితే వేరే వాళ్ళకు మా పురుషులకు మిగతా వాళ్ళకి ఏ విధంగా అయితే డిక్కీ ఉందో, నా మహిళలు కూడా డక్కీ అనే సంస్థ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళా సాధికారత సాధించాలి, పరిశ్రమలు కూడా మహిళలు ముందుకు రావాలని చెప్పి ఆమె నిరంతరం మహిళల కోసం పరిశ్రమలు స్థాపించడంలో కృషి చేస్తుంది. ఆమెకు కూడా ఈరోజు విశిష్ట సేవారత్న అవార్డు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా అలివేలు మంగ అమ్మ ప్రేమ ఫౌండేషన్ స్థాపించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఈ మంగ గారికి కూడా ఈరోజు ఈ యొక్క అవార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ధనమ్మ టీవీహెచ్ఎస్ నేను నా దివ్యాంగుల కోసం నిరంతరం వాళ్ళ హక్కుల కోసం నేను ముందుండి నడుస్తానని చెప్పేసి మనతో పాటుగా ఉన్నటువంటి ధనమ్మ గారికి కూడా ఈరోజు యొక్క అవార్డు విశిష్ట అవార్డు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా భాగ్యలక్ష్మి సిద్దిపేట డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా ఉన్నారు, ఎన్పిఆర్ ఇండియా మహిళా విభాగం. ఆమె కూడా ఈరోజు ఆమె సేవలను గుర్తించి ఈ విశిష్ట అవార్డు కూడా ఆమె ప్రదానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రమ జనరల్ సెక్రటరీ అశోక చక్ర దివ్యాంగుల సంఘం ఎంతోమందికి మెయిన్ డ్రెస్సింగ్ మనం ఎలా ఉన్నా అవతల వాళ్ళు చూసే చూపు కూడా ఒకలాగా ఏమంటారు, మా సిస్టరే కదా, నా ఫ్రెండ్ కదా, మా అమ్మ కదా, అలా చూడొచ్చు కదా. ఇప్పుడు మెయిన్ డ్రెస్సింగ్ కూడా కాలేజ్ అమ్మాయిలు కూడా ఆ డ్రెస్ కోడ్ అనేది ఒకటి పెట్టేస్తే ఆ డ్రెస్ కోడ్ అదే డ్రెస్లో కనబడతారు. కాలేజ్లో కానీ స్కూల్ ఇప్పుడు ఎలా ఉంటుందో కాలేజ్లో ఎక్కడ కూడా డ్రెస్ కోడ్ లేదు, చాలా తక్కువ. పెద్ద పెద్ద కాలేజ్లో అయితే డ్రెస్సింగ్ ఒకటి మెయిన్. ఇంకోటి మనం బయటికి వెళ్ళి మిడ్ నైట్ వస్తాము, టైము ఉంటుంది, ఏ టైం అయినా మనం ట్రావెల్ చేసి ఉంటుంది. అలాంటి సందర్భంలో మనకు రక్షణగా ఇప్పుడు అందరి దగ్గర చదువుకోని వాళ్ళ దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. అక్కడ మనకు ఇప్పుడు గవర్నమెంట్ నుంచి షీ టీమ్ అని చెప్పేసి మనకు రక్షణగా వాళ్ళు నంబర్ కూడా ఇచ్చారు, అది కూడా వినియోగించుకోండి. మనకు పోలీసు అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారు మహిళలు, లేడీస్ ఇంకెక్కువ. ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా
పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా అప్లికేషన్స్ కూడా పడ్డాయి. డిజేబుల్ వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నాయి కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం అలౌడ్ లేదు. అక్కడ మన డిమాండ్స్ ఒక 20-30 డిమాండ్స్ తీసుకొని వెళ్ళాం. ఇవి మా ప్రాబ్లమ్స్, డిజేబుల్ వాళ్ళకి ఇవి ఉన్నాయి, ఇవి రిలీజ్ చేయండి, ఇవి యాక్షన్ తీసుకోండి అని మేము అక్కడ ప్రొడ్యూస్ చేస్తే మేడం అక్కడ 20-30 డిమాండ్స్లో అవి ఎక్కడ కూడా ఆమెకి ఒక్కటి కూడా యూజ్ అనేది అనిపించలేదంట. ఎందుకనంటే ఈ బస్ పాస్లు, ఎల్ఐసి, ఇంకోటి జాబులు కేటాయించండి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి, ఇవి కాదు మనము బతికించుకునే స్తోమత, స్వార్థం, మనది ఎక్కువ కాన్ఫిడెంట్ ఉన్నప్పుడే అన్ని జాబ్ వస్తుంది, ఇల్లు వస్తుంది, అన్నీ వస్తాయి. ఏదైనా సాధించగలం అనేది మనకు కాన్ఫిడెంట్ ఉంటే కంపల్సరీగా అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. గవర్నమెంట్ తెచ్చిచ్చే బదులు అది వచ్చే వరకు 50,000 గడిచిపోతుంది, 60,000 గడిచిపోతాయి. ఈ లోపు మనం బకెట్ కూడా దండేస్తాం. మన గవర్నమెంట్ నుంచి ఏది రాదు. గవర్నమెంట్ మీద మనము హోప్ పెట్టుకునే దానికన్నా మనకు ఏమంటారు ఎక్కువ కాన్ఫిడెంట్ మీకే పెంచుకోండి. ఫస్ట్ ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న సోదర సోదరీమణులందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా NPRD వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ అద్భుతమైన కార్యక్రమంలో అందరూ మహిళల్ని చాలా చాలా గొప్ప వ్యక్తుల్ని సెలెక్ట్ చేశారు అవార్డ్స్కి కానీ అందరికి కానీ. మహిళా దినోత్సవం అనగానే మనం ఆ ఒక్కరోజు మహిళల్ని ఎంతో పొగుడుతాము, ఇది చేయాలి అది చేయాలని చాలా నిర్ణయాలు ఆవేశంగా తీసుకుంటాం. కానీ ముఖ్యంగా ప్రతిరోజు మహిళని గౌరవించుకోవాలని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఒక్కరోజు కాదు, మహిళా దినోత్సవం ప్రతిరోజు మహిళని గౌరవించుకోవాలి. అలాంటి రోజు మరి మన భారతదేశంలో త్వరగా రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ కొత్త కృష్ణవేణి గారు మీ అందరికీ బాగా పరిచయం. అమ్మ అనే ఆప్యాయతని మీ అందరికీ, అంటే మన కమ్యూనిటీకి మొత్తానికి కూడా పంచుతుంటారు. ఆవిడ మనకే కాదు అందరికీ పంచుతారు. సో వారు ఈ వేదిక మీద ఉండడం చాలా సంతోషం. వారి సేవలు ఎంత చెప్పినా కూడా చాలా తక్కువే. ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవ సందర్భంగా 5 జిల్లాల్లో 5 రకాల కార్యక్రమాలు తీసుకొని వివిధ రంగాల్లో ఉన్నటువంటి మహిళల్ని సత్కరించి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని ఇవన్నీ చేశారు. ఆ చేసే దాంట్లో కూడా తను మహిళగా ఒక్కరే చేయకుండా ఆ కార్యక్రమాల్లో కూడా మన దివ్యాంగులందరినీ కూడా ఇన్వాల్వ్ చేశారు. ఇది ఒక అద్భుతమైన విషయం. ఇక మీరు గట్టిగా మేడంకి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా ఇది వీళ్ళదే అని కాకుండా ప్రతి కార్యక్రమంలో మన దివ్యాంగులందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. వారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతకంటే గొప్ప అతిథులు మనకి ఎవరు ఉండరనేది నా అభిప్రాయం. అలాగే ఫాతిమా మేడం వారు ఒక రకంగా నేను చెప్పాలంటే డెడికేటెడ్ టు ద డిజేబుల్డ్ అని చెప్పొచ్చు. మేడం వారు చేసే కార్యక్రమాలు నాకు చాలా చూసి చెప్పాలేమో కానీ మీ అందరికీ తెలుసు. ప్రతి కార్యక్రమం కూడా వినూత్నంగా ఎంతో ఖర్చుతో కూడుకున్న ఎలక్ట్రిక్ వీల్ చైర్స్ లాంటి పెద్ద ఖరీదైన వస్తువులు కూడా మన వారందరికీ ఎవరికైతే నిజంగా ఉపయోగం ఉంది, నిజంగా అవసరం ఉంది, అవి తెలుసుకొని దాని మీద స్టడీ చేసి మరీ ఇస్తుంటారు. వారికి నిజంగా మహిళా దినోత్సవం సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు. అలాగే రాజ్యలక్ష్మి గారి గురించి మనందరికీ తెలుసు. మహిళా సాధికారత సంఘం నుంచి తను ప్రత్యేకంగా మహిళల కోసమే అనే ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి సంవత్సరం మనందరికీ కూడా తన వంతుగా సమాజ సేవలో ముందున్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే జుబేదా బేగం గారు సోలార్ సొసైటీ అనే ఒక సొసైటీ ద్వారా ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సమాజ సేవలో మేము కూడా ముందున్నాము అని అందరికీ కూడా చాటి చెప్తున్నారు. వారికి కూడా
ధన్యవాదాలు. ఇకపోతే పద్మావతి ఇన్స్టిట్యూట్ ఫర్ డిజేబుల్డ్ నుంచి 20 సంవత్సరాలు పూర్తి అయింది మా సంస్థ ప్రారంభించి. పెద్దగా గొప్పగా కార్యక్రమాలన్నీ చేయలేకపోయినప్పటికీ నాకు వీలైనంత పరిధిలో నాకున్న పరిజ్ఞానంతో నాకు తోచిన సేవ కళాకారులకు కానీ మామూలుగా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ నా పరిధిలోకి నా దృష్టిలోకి వచ్చిన వరకు నేను నా వంతు సహకారం అందిస్తున్నాను. అలాగే ఇక్కడున్న వారు ఎవ్వరూ తక్కువ కాదు. వేదిక మీద ఉన్నవారు, వేదిక కింద ఉన్నవారు నాకు పెద్ద తేడా కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ పోషవ్వ ఉంది, ధనమ్మ ఉంది, ఆస్మా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తి కాకుండా ఒక్కొక్క శక్తిలాగా పనిచేస్తున్నారు సొసైటీలో. సో మన కోసం కాకుండా మనం ఇంకొకరి కోసమైనా బ్రతకాలనే ఒక మోటో ప్రతి ఒక్కరికి ఉంటుంది. నా కోసం కాదు, ఒక్కరికైనా సహాయం చేయాలి లైఫ్లో అని. ఆ ఒక్కరితో మొదలైంది వారి యొక్క సమయాన్ని బట్టి, స్తోమతను బట్టి అది విస్తరిస్తూ ఉంటుంది. అలాగే ఇదే మోటోతో, ఇదే స్పిరిట్తో మేము అందరం కూడా ముందుకు వెళ్ళాలని, ఇలాంటి కార్యక్రమాలు చేసిన వారందరినీ కూడా మరి సత్కరించుకోవాలనే ఒక వేదిక ద్వారా సత్కరించాలనే ఆలోచన నుంచి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ఇంటర్ డిగ్రీ ఇక్కడ పూర్తి చేశాను. ఆ తర్వాత చేస్తూ ఉండగా నాకు ప్రతి దినం ఒకటి అనిపించేది, వికలాంగులు ఎక్కడ చూసినా కూడా మస్తు ధైర్యవంతులు, పని చేయగలరు, శక్తి ఉంది. కానీ ఏ ఒక్కరు వచ్చి ముందుకు వీళ్ళు పని ఉంది మేము ఇద్దామనే ఆలోచన అయితే ఏ ఒక్కరు ఏ కంపెనీలో కానీ ఏ ఇంట్లో కానీ నాకు అనిపించలేదు. ఎవరి మీద ఏంటి ఆధారపడడం అనేది, మనమే ఒక శక్తిగా తయారయ్యి మనమే ఒక 10 మందికి చూసుకుందాం, హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో నేను అదే ఉద్దేశంతో కొన్ని సంఘాలలో నేను పనిచేసినాను. ఇప్పుడున్న విహెచ్పిఎస్లా నేను 2006, 2007 చాలా పోరాటం చేసినాం మేము. దానికి సాక్ష్యం మన జుబేదా గారు కూడా 2000 పెన్షన్ 200 పెన్షన్ ఇచ్చేది నెలకు. ఆ 200 పెన్షన్ సరిపోదని చెప్పి మందకృష్ణ తరఫున చేరి మహిళలం అనుకోకుండా విఎస్టీ నుంచి ఇందిరాపార్వకు కాలి నడకతో నడిచి ఉద్యమాలు నిర్వహించినాము. ఆ ఉద్యమాల ఫలితమే 500 రూపాయలు తీసుకున్నాం ప్రతి వికలాంగులు, ప్రతి జిల్లాలో ఉన్న వాళ్ళం. ఈ పోరాట ఫలితమే 500 అయింది. ఆ రోజు నుంచి వికలాంగులు అనేది ఇంకా ఎక్కువ గుర్తింపు వచ్చింది. వికలాంగులకు రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరూ ఆలోచింపజరుగురు. అరే 200 పెన్షన్ ఈ వికలాంగులకు ఏం సరిపోతుంది, నిజమే కదా వీళ్ళకు చేద్దాము అని చెప్పి 1500 డిమాండ్ చేసి 500 రూపాయలు చేసిరు ఆ రోజుల్లో. ఆ 500 రూపాయలు పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి మనకు పెరుగుతూ వచ్చింది. అది మన పోరాట ఫలితమే, మన దివ్యాంగుల పోరాట ఫలితమే. మన పోరాటం చేయండి ఏ ఒక్కరు ఏ గవర్నమెంట్ కూడా మనకు రాని పిలిచి ఎవరు పెంచలేదు. చాలామంది చదువుకున్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఇంటి అమ్మ నాన్న మీద ఆధారపడి ఉన్నారు, అన్నలు వదినలు, కానీ వాళ్ళకు తిండి పెట్టే దిక్కు లేదు, చదువుకున్నారు, జాబ్ లేదు. అలాంటి వాళ్ళు ఇళ్ళ మీద ఆధారపడి ఉంటే ఎలా అని నాకు చాలా దూరం నేను కొంతమందిని కలిస్తే అలాంటి ఆలోచన వచ్చింది. ఇట్లాంటి ఆలోచన వాళ్ళని ఒకదాన చేరిస్తే బాగుండదని చెప్పి ఏ ఒక్క ఆడపిల్ల నాకు ఫోన్ చేసినా కూడా నేను వాళ్ళకు వసతి కల్పించి వాళ్ళకు అక్కడ అన్ని విధాలు చూసుకుంటాము. అప్పటి నుంచి నేను సేవలు చేస్తూనే ఉన్నాను. మా సంఘం తరఫున ఎలాంటి వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసినామో, వాళ్ళకు జాబ్స్ ఇప్పించినాము, రకరకాల వాళ్ళకు సమస్యలు చిన్న సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నేను ఒక్క కాల్, వాళ్ళు ఎవరో నాకు తెలియకుండా ఒక్క కాల్ చేసినా కూడా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వాళ్ళ సమస్య ఏందో తెలుసుకొని నా సాధ్యమైనంత వరకు నేను ట్రై చేస్తాను. నా వల్ల కాకపోయినా కూడా నా తరఫున వేరే వాళ్ళు పెద్దవాళ్ళు నాకు ఉన్నారు, పెద్దల ద్వారా నేను వాళ్ళకు నేను పరిష్కరిస్తాను. అది ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన మేడం సుమ్మ, నాకు పద్మప్రియ గారు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. ఆమె కూడా ఇన్స్టిట్యూట్ ద్వారా పెద్దవాళ్ళను పోషిస్తూ వాళ్ళ ఇంట్లో చూసుకుంటుంది. వీళ్ళు చేదకే పరిమితమైన ఈమె కూడా ధైర్యంతో నేను కూడా చేయగలనని చెప్పి ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఒక మహిళ అయ్యండి కూడా రజనీ గారు పెళ్ళి కానీ మన ఆడపిల్లలకు కూడా ఎంతోమందికి పెళ్లి చేసిరు, ముందర నడిపిస్తున్నారు. ఆ పెళ్లి చేసిరు, ఆ పెళ్లితో పాటు చిన్న రిక్వెస్ట్, వాళ్ళకేమన్నా ఆదాయకరంగా చూపించాలనేది చిన్న కోరిక. ఇదొకటి, అంటే నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ ఏం కాదు. పెళ్లి చేస్తారు, పెళ్ళి అందరికీ ఓకే. పెళ్లి చేసుకున్న ప్రాబ్లమ్స్, పెళ్లి చేసుకున్న వాళ్ళు నా దగ్గరికి వచ్చి కలిసిరు. పెళ్లి చేసుకున్న 3-4 నెలల తర్వాత నా దగ్గరికి వచ్చి మేము ఎలా బతకాలి,
మాకు ఆధారం ఏంటి, ఏదన్నా ఒకటి చూపండి, ఒక ఛాయ్ బండి ఇప్పియండి, ఒకటి నాకు ఏదైనా చెప్పి నా దగ్గరికి వచ్చి కలిసిరు వాళ్ళు. దినోత్సవ కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి మహిళా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన బాలలత మేడం గారు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. మేము చాలా గర్వంగా చెప్తున్నాం, బాలలత గారు ఒక వరం. అది ఎవరికి? ఒక మహిళలకు అందామా? మహిళలకే కాదు, మన రాష్ట్రానికే కాదు, మన దేశానికి ఆమె ఒక వరం. ఎందుకంటే భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఐఏఎస్లు తయారు చేస్తున్నటువంటి మేడం గారు రెండు సార్లు ఎంత కష్టమో మీకు తెలుసు. ఒక ఐఏఎస్ సాధించాలంటే, సివిల్స్ సాధించాలంటే ఎంతో కఠోర శ్రమ చేస్తే తప్పితే అది సాధ్యం కాదు. ఎంతోమంది అలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారు ఒకసారి కాదు, ఈ సమాజానికి ఛాలెంజ్ చేసి 2 సార్లు సివిల్స్ సాధించడం ఈరోజు గొప్ప. ఇది మనకు ఎంతోమంది మేము చూస్తుంటాం. మేము ఆర్గనైజేషన్గా చాలామంది మినిస్టర్ల దగ్గరికి, ఇతర అధికారుల దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తుంటాం, కొంచెం వాళ్ళు ఇవ్వరు. కానీ మన మేడం దగ్గరికే మినిస్టర్స్, అలాంటి అధికారులు ఎంతోమంది మాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి, మా పిల్లలకి ఈ రకమైనటువంటి మీ గైడెన్స్ ఇవ్వండి అని చెప్పేసి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతోమంది ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి మేడం గారు మనం పిలవగానే మన రాష్ట్ర వ్యాప్తంగా మన దివ్యాంగ మహిళలు వాళ్ళందరికీ కూడా మీ భరోసా, మీ స్ఫూర్తి మా అందరికి వాళ్ళందరికీ కావాలని చెప్పేసి మేడం గారిని అడగగానే ఈ రకంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం మేము చాలా సంతోషపడుతున్నాం. మనందరికి కూడా ఈరోజు ఒక గొప్ప అనుభూతిగా మనకు ఈరోజు కనిపిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి రజనీ గారు ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. సభకు నమస్కారం. నాకు ఎక్కువ మాట్లాడరాదు, వచ్చిన భాషలో 4-5 మాటలు మాట్లాడగలుగుతాను, ఎక్కువ రాలేదు. కాబట్టి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి నేను ముస్లిం కాబట్టి తెలుగు సుగా సరిగా రాదు. మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పుకుంటా. ఎన్టీఆర్ వాళ్ళది వాళ్ళ గురించి శుభాకాంక్షలు చెప్తున్నాను. వచ్చిన పెద్దవాళ్ళకి నాకు పేర్లు తెలియదు కాబట్టి సారీ, నేను వచ్చిన అనే భాషలో చెప్పగలుగుతాను. కానీ మీరు దివ్యాంగులు అని ఆలోచించడం బంద్ చేసి, మనము సమాజంలో ఒక మనుషులము, మనము చెయ్యలేని ఏమీ పని లేదు అని ఆలోచనలు ఉంచి, మీ బ్రెయిన్ అనేది మేము దివ్యాంగులు కాదు అని ఆలోచన ఉంటే మీరుగా మాతోని సమానమే, ఏం తక్కువ లేదు. మాకన్నా ఒక 10 అంతులు మీకు బ్రెయిన్ దేవుడు ఎక్కువ ఇస్తాడు, మాకు తక్కువ ఉంటుంది. అందు గురించి మీ అందరికీ నేను కోరుకునేది ఒకటే, ఎందుకంటే మీరు చాలా మంచి వాళ్ళు, చాలా బాగా పని చేసుకుంటున్నారు అందరు. ఇప్పుడు మనము మన కాళ్ళ మీద నిలబడి బతకగలుగుతామంటే మాకు కాళ్ళు తేడా, చెవు తేడా, కన్ను తేడా, అది ఇది అనుకోవద్దు. అది మన దాంట్లో ఉన్నది కళ అనేది బయట తీసుకొచ్చి మనం మన కాళ్ళ మీద నిలబడి బతకగలుగుతామని ఆలోచన ఉంటే, మీరు ఎవరి దగ్గర మేము దివ్యాంగులు మాకు సహాయం చేయండి అని వచ్చే అవసరం ఎవరికి లేదు అని అనుకుంటున్నా. కానీ నేను అలా చెప్పినందుకు మీరేమైనా బాధపడితే సారీ. మీరందరూ నాకు ఒక కూతురులాగా,
నాకు ఆడపిల్లలు లేరు, మీరే ఆడపిల్లలు అనుకుంటా నేను. కాబట్టి మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను అనేది ఒకటి, రాజలక్ష్మి గారు ఒకటి కళాకారులకు ఒక ప్రోగ్రాం చేయాలని తను ఆలోచిస్తుంది. నా గురించి సుగా ఇప్పుడు మాట్లాడినప్పుడు నేను ఎలా సహాయం చేయాలా మేడం వీళ్ళందరికీ అని చెప్తే నేనన్నా, దేవుడు ఉన్నాడు, మన దగ్గర ఏమీ లేదు, కానీ మాకు దేవుడు ఉన్నాడు సపోర్టు, ఆ దేవుడే మనకు సహాయం చేయగలుగుతాడు. మీరైతే ప్రోగ్రామ్ ఫిక్స్ చేయండి, దానికి మేము ఏమైనా తోడుండేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాను. అది ప్రతిసారి నేను 5 సంవత్సరాలు యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నాను. నేను దివ్యాంగుల గురించి ఏమి చేయాలా, ఎలా చేయాలని 5 సంవత్సరాలకెళ్ళి 1 సంవత్సరం గడిచిపోయింది. ఇది 2వ సంవత్సరం. వచ్చే 4వ సంవత్సరం ఉంటే కానీ మీ అందరికీ మీ లైఫ్ మీ చేతిలో ఉన్నందుకు అలా దిద్దాలని కోరుకుంటున్నా. ఆ దేవుడు మనకు వరం ఇస్తే మీరందరూ సమానంగా మంచిగా పని చేసుకొని ఉండాలని అనుకుంటూ మీ అందరి మనసులో మేము దివ్యాంగులు అని బాధపడకూడదు. ఎవ్వరు 5,000 2,000 ఎక్కువ ఇస్తే మనకు పొట్ట గడవది. మన పని అని మీరు ఒక కళాకారులు, మీకేం తక్కువ లేదు, మీరు పని ప్రతి చేయగలుగుతారు. ఆ పని చేసుకొని మన కాళ్ళ మీద మనం నిలబడి బతకగలుగుతామని ఆలోచిస్తే మీరు చాలా ముందుకుంటారు. రెండోది, మీ గురించి ఒక చిన్న గిఫ్ట్గా రెడీ చేస్తున్నాం, కానీ ఇప్పుడు చెప్పాం. అది ప్రోగ్రామ్ రోజు, మా ప్రోగ్రామ్ రోజు చెప్తాను. నా ప్రోగ్రామ్ డేట్ ఫిక్స్ కాలేదు. నేను దాదాపు ఒక 10,000 జనాలతోని, దాంట్లో దివ్యాంగులు 50% ఉంటారు, జర్నల్ ఉంటారు, అందరు ఉంటారు. కాబట్టి అందరితోని ఒక పెద్ద ప్రోగ్రామ్ మేము చేస్తున్నాం. అది కావచ్చు ఈ నెల ఆఖరి కావచ్చు, కాదంటే ఏప్రిల్ నెల ఫస్ట్ వీక్ కావచ్చు. ఆ ప్రోగ్రామ్ రోజు మాత్రం మీ అందరికీ ఒక చిన్న గిఫ్ట్, మీ గిఫ్ట్, అది నాది కాదు, అది మీరు ఏం చేసుకొని బతకగలుగుతారో ఆ డిజైన్ అనేది మన రాజలక్ష్మి గారు చేస్తున్నారు. దానికి నేను సపోర్ట్ ఇస్తానని అనుకుంటున్నా. దేవుడు నాకు సహాయం చేస్తే ఖచ్చితంగా మీకు నేను సహాయం చేస్తాను. నా మాటలలో ఏమన్నా తప్పులు జరిగితే క్షమించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కానీ మనకన్నా మంచిగా తెలుగు మాట్లాడారు మేడం, చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ మేడ సుధాకర్. నా పెద్దలకు నిజంగా తెలంగాణ దివ్యాంగుల కల్చరల్ వింగ్ అని జనగాం డిస్టిక్లో కనీసానికి ఒక 50 మందితోని మేము పాటలు పాడిపించుకుంటూ వాళ్ళను ఉత్తేజంగా, ఎందుకంటే మేము వికలాంగులం కాదు, మేము కూడా పాట పాడతాం అనేటట్టు మేము ఇట్లా తయారు చేస్తున్నాం. ఎందుకంటే మనము ఫస్ట్ చైతన్యం కావాలంటే మనలో ఉన్న చదువు ఉన్నా లేకపోయినా ఒక పాట అనేది గొప్పది. ఆ పాటను మన అందరము పాడి వినిపించాలనే ఉద్దేశంతో నేను అన్నకు ఇట్లా నిజంగా మేడం వస్తుందంటే వికలాంగుల ఆత్మగౌరవం అనే క్యాసెట్ తీసినాం. ఇంకా కొద్ది క్షణాల్లో వస్తుంది అది మీ ముందే. ఎందుకంటే మనము వికలాంగులం కాదు మేమని మొన్న జనగాంలో కూడా వచ్చినప్పుడు మేము పాట వినిపించడం జరిగింది. అది మన ఎంపీఆర్ ఇండియా నుండే చేయాలనే ఉద్దేశంతో, మాకు కలిగిన ఉద్దేశంతో మీకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నిజంగా అక్కకు, ఆ అక్క నాకు తెలుసు, ఇదివరకు మా విహెచ్పిఎస్లో చేసింది అక్క కూడా. ఆ అక్క మాకు అందరి పరిచయము. అందుకోసమే పల్లె మేలుకోవాలి, ప్రతి మహిళ మేలుకోవాలి, ఇల్లు మేలుకోవాలి, ప్రతి జన్మ మేలుకోవాలి, పల్లె మేలుకోవాలి, ప్రతి మహిళ మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, ప్రతి జన్మ మేలుకోవాలి, జన్మ మేలుకోవాలి, ప్రతి ఇల్లు మేలుకోవాలి. వెన్నెల 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 వెన్నెలమ్మ వెన్నెల, పండు వెన్నెలమ్మ వెన్నెల, నిండు వెన్నెలమ్మ వెన్నెల, పల్లె మేలుకోవాలి, ప్రతి మహిళ మేలుకోవాలి, మహిళ మేలుకోవాలి, ప్రతి జన్మ మేలుకోవాలి. జన్మనిచ్చిన కన్న తల్లి మహిళ కాదా, మనకనురాగం పంచ చెల్లి మహిళ కాదా, బతుకులోన భాగస్వామి మహిళ కాదా,
మరి ఆడపిల్ల పుడితేనే ఎందుకు బాధ, మరి ఆడపిల్ల పుడితేనే ఎందుకు బాధ. పల్లె మేలుకోవాలి, ప్రతి మహిళ మేలుకోవాలి. అజ్ఞానం అవివేకం మర్చిపోవాలి, మన విజ్ఞానం వివేకం నేర్చుకోవాలి. అటువంటి సమాజాన్ని మన దివ్యాంగులు కూడా మేలుకోవాలనే ఉద్దేశంతోనే ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి ధన్యవాదాలు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకోవాలి, సంవత్సరంలో ఒక గంట పండగ జరుపుకుంటే సరిపోద్దా అని ఒకసారి అందరూ ప్రశ్నించుకోవాలి. ప్రతి ఒక్క రోజు, ప్రతి ఒక్క క్షణం మహిళ లేనిదే ప్రపంచం లేదు, మహిళ లేనిదే దేశం లేదు, మహిళ లేనిదే కుటుంబం లేదు, మహిళ లేనిదే గమనం లేదు. కాబట్టి ప్రతిరోజు మన దినోత్సవమే ఫస్ట్, ముందు అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అనేక మంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మహిళలు ఉన్నారు. మహిళగా పుట్టడం ఒక ఎత్తు అయితే, ఒక ఛాలెంజ్తో అంటే ఒక సమస్యతో మనం ఈ భూమి మీద ఉండటం అనేది నిజంగా అది పెద్ద ఛాలెంజ్ అని చెప్పొచ్చు. ఇక్కడ నేను 2005 మేలో సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నన్ను ఈనాడు వసుంధర వాళ్ళు వచ్చి అక్కడ ఢిల్లీలో క్వశ్చన్ అడిగారు. నాకు ఇప్పటికీ ఆ క్వశ్చన్ గుర్తు. అదేంటంటే, నువ్వు బాధపడుతున్నావా, ఈ కష్టం నాకు ఎందుకు పెట్టారని అనుకుంటున్నావా అని. నేను అక్కడ ఆన్సర్ చెప్పాను ఇంటర్వ్యూలో, దేవుడు, ఒకవేళ దేవుడు లేదనుకోండి, డెస్టినీ అంటే ఈ విధికి తెలుసు ఏ మనిషిని ఎంత సవాలు పెట్టాలో, ఏ మనిషికి ఎంత కష్టం ఇవ్వాలో. ఎందుకంటే ఒక మనిషిని ఎక్కువ పరీక్ష చేయాలనుకుంటే ఆ మనిషికి ఎక్కువ సవాలు ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఆ పరీక్షను మనం మాత్రమే తట్టుకోగలం కాబట్టి అని. అంటే ఈ పరీక్షలు మనకి ఏదైనా వచ్చిందనుకోండి సమస్య, లేదా నాకు ఇది వచ్చిందనుకోండి, మీరు ఎప్పుడూ ఆలోచించొద్దు మనకి ఎందుకు వచ్చింది అని. ఎందుకంటే మనం మాత్రమే దాన్ని ఎక్కువ తట్టుకోగలమని. మనకు వచ్చింది. చిన్నప్పుడు నాకు ఈ క్వశ్చన్ రోజు ఉండేది. నాకు ఒక చెల్లి ఉంది, నేను తను ఇద్దరం, నాకన్నా సంవత్సరం చిన్నది అనమాట. నేను తను నన్ను వదిలే ఆడుకుంటూ ఉండేది ఫ్రెండ్స్తో. నేను ఇంట్లో కూర్చుని, మాది పైన ఉండేది ఇల్లు, కింద మా చెల్లి ఆడుకునేది, నేను కుర్చీలో కూర్చొని పైనుంచి కింద చూసేదాన్ని. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఆడుకునేవాళ్ళు అనమాట. నేను చిన్నప్పుడు చాలా బాధపడేదాన్ని, ఏమనంటే నేను ఎందుకు ఆడుకోలేకపోతున్నాను అని. కానీ దానికి అప్పుడు సమాధానం నాకు అప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసు. ఎందుకంటే కొన్ని కష్టాలు మనం మాత్రమే తట్టుకోగలం, కొన్ని ఛాలెంజెస్ మనం మాత్రమే ఎదుర్కోగలం, కొన్ని మనం మాత్రమే ఫేస్ చేయగలం. ఎందుకంటే మనకు అంత ధైర్యం ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో కొంచెం ఎక్స్ట్రా థింగ్స్ లైఫ్లో మనకు వచ్చింది. దానికి కారణం ఏంటి తెలుసా? జీవితం మనకి ఎక్కువ అవకాశం ఇస్తుంది, ఎక్కువ నేర్చుకోవడానికి, ఎక్కువ అనుభవించడానికి, ఎక్కువ లీడ్ చేయడానికి, ఎక్కువ జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. చాలామంది జీవితాలు వడ్డించిన విస్తరి బాగున్నాయి, అలా ఎందుకు మన లైఫ్ లేదనుకుంటాం. అవసరం లేదు అలా. ఇలా ఉన్నా మనం మంచిగా మలుచుకుంటే అది గొప్ప విషయం. అన్నీ బాగుండి గొప్పవాళ్ళు అవడం గొప్ప విషయం కాదు. మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఛాలెంజెస్ కానీ ఉండి మనం గొప్పవాళ్ళు అవుతే చాలా గొప్ప విషయం అనమాట. ఇక్కడ నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కథ మీకు ఇప్పుడు చెప్తాను. 2014-15 సంవత్సరంలో, అంటే 4 ఏళ్ల క్రితం, ఒక అమ్మాయి చాలా బలహీనంగా, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనమాట. అంటే వైకల్యం, మనతో పాటు తనకి గూని కూడా ఉంది, హంచ్ బ్యాక్. ఆ అమ్మాయి చిన్నప్పుడు చాలా పేద కుటుంబంలో పుట్టింది. కష్టపడి వాళ్ళ నాన్న చదివిస్తే అమ్మాయి చాలా గొప్పగా చదువుకుంది అనమాట. చదువుకున్న తర్వాత MBA చదివింది. IIMలో MBA చేస్తే ఆ అమ్మాయికి నెలకి 2-3 లక్షల జీతం ఇచ్చి డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ కంపెనీలో ఉద్యోగం ఇచ్చారు అమ్మాయికి. 1 సంవత్సరం తర్వాత అనుకుందంట, చివరికి నేను ఏం చేస్తున్నాను, చాక్లెట్లు మాత్రమే అమ్ముతున్నాను, దేశానికి ఏం చేయట్లేదు కదా, నాలాంటి వాళ్ళకి ఏం చేయట్లేదు కదా అని ఆ ఉద్యోగం మానేసి సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసింది. ఈ IAS IPS ఈ పరీక్ష రాసింది. ఇది రాసిన తర్వాత అమ్మాయికి సరిగ్గా పోస్టింగ్ ఇవ్వలేదు. 400-500 ర్యాంక్ వచ్చింది, పోస్టింగ్ ఇవ్వలేదు. ఆ అమ్మాయిని ఇంటర్వ్యూలో అన్నారంట, నీకు కష్టం కదమ్మా, నువ్వు కలెక్టర్ ఉద్యోగం చేయాలంటే
అందుకే నీకు ఇవ్వట్లేదు మేము అని చెప్పి అన్నారంట. అమ్మాయి దాన్ని ఛాలెంజ్గా తీసుకుంది. నాకెందుకు ఇవ్వరు వీళ్ళు అని చెప్పి మళ్ళా పరీక్ష రాసి కంట్రీలో దేశంలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఆ అమ్మాయి పేరు ఈరా సింగల్ అనమాట. ఆ ఫస్ట్ ఈరా సింగల్ మీరు నెట్లో చూడండి, అమ్మాయి పేరు తెలుస్తుంది మీకు. వచ్చిన తర్వాత మరుసటి రోజు పొద్దునే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అమ్మాయిని పిలిచి సన్మానం చేసి ఆ అమ్మాయి ఊర్లోనే అమ్మాయికి ఐఏఎస్ ఇచ్చింది. సో అవకాశాలు మనం సృష్టించుకోవాలి. ముఖ్యంగా మనలాంటి వాళ్ళం మన అవకాశాలు మనమే కష్టపడి సృష్టించుకోవాలి. ఏదో మనకేదో జరిగిపోయిందని చెప్పో, లేదా ఏదో ఉందని చెప్పో, ఇంట్లో ఏదో సమస్య ఉందని చెప్పో బాధపడుతూ అక్కడే అయిపోయి అక్కడే వదిలేసి ఇంక మన జీవితం ఇంతేనే అనుకోవద్దు. మన జీవితం మనమే మార్చుకోవాలి. ఎందుకంటే మనం చాలామంది అదృష్టం, మిరాకిల్స్, ఏదైనా విచిత్రం మన జీవితంలో జరిగిద్ది అనుకుంటారు కదా, అలా జరగదు. మన జీవితంలో మిరాకిల్స్ మనమే చేసుకోవాలి. మన జీవితాన్ని మనమే బాగు చేసుకోవాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ జీవితాన్ని మీరు బాగు చేసుకుందామని ట్రై చేయండి. నా జీవితం కూడా సేమ్ అదే. నా జీవితంలో ఈరోజు ఈ మాత్రం ఉన్నానంటే చిన్నప్పటి నుంచి, అంటే గత 15-20 సంవత్సరాల నుంచి నేను పడిన కష్టం, ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టు నేను ఎంత కష్టపడ్డానో, ఈ క్షణంలో ఎంత కష్టపడతానో అది నాకు మాత్రమే తెలుసు. సో మీరు కూడా ఎవరికి తక్కువ కాదు, ఇందులో తక్కువ కాదు. ఒక సమానమైన వ్యక్తిగా, అందరికంటే ఎక్కువ గొప్ప వ్యక్తిగా ప్రూవ్ చేసుకొని ఎండ్ ఆఫ్ ద లైఫ్, జీవిత చివరిలో బాగున్నా బాగాలేకపోయినా ఎవరైనా ఒక 40 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత ఎవరు ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. కానీ మనం మిగిలిపోయేది ఏం తెలుసా? మనం ఈ భూమి మీద మిగిల్చేది మనం చేసిన మంచి పనులు. మనం 10 మందికి ఏం పంచాం అనేది చాలా ఇంపార్టెంట్. మన కోసం ఏం చేసుకున్నాం, మన కుటుంబం కోసం ఏం చేసాం, 10 మంది కోసం ఏం చేసాం అని చాలా ఇంపార్టెంట్. దానికోసం ఇక్కడ అందరూ కష్టపడండి. నేను కూడా దానికోసమే కష్టపడతాను. ఓకే, సో మనం చేసిన మంచి పనులే మనకు గుర్తింపిస్తాయి. మనిషి పేరు చూసి, మనిషి రంగు రూపు చూసి 2 రోజులు గుర్తుపెట్టుకుంటారు. ఒక మనిషిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలంటే ఆ మనిషి చేసిన మంచి పనులు చూసి, ఆ మనిషి ఉన్న వ్యక్తిత్వం చూసి గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి మంచి వ్యక్తిత్వం, అందరికీ సహాయం చేసే గుణం ఇవి ఉంటే ఆ వ్యక్తి గొప్పవాడు. డబ్బులుంటేనో, అందం ఉంటేనో, కాళ్ళు చేతులు బాగుంటేనో కాదు. కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసి మన వ్యక్తిత్వం ద్వారా గొప్పతనం ఎప్పటికీ నిల్చుంటుంది అనమాట. ఓకే, సో ఆల్ ది బెస్ట్. నాకు ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా నేను క్లాస్ మధ్యలో పిలిచారని చెప్పి వచ్చాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మన జుబేదా మేడం గారు ఫౌండర్, ఏ విధంగా ఇంకా ఎంకరేజ్గా ఉంటుంది. జుబేదా గారు ఇప్పటివరకు మేడం గారు చెప్పినట్లు అవకాశాలని మనమే సృష్టించుకోవాలని చెప్పేసి ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు భారత ప్రభుత్వం చేత కూడా అవార్డు తీసుకోవడం జరిగింది జుబేదా గారు. అట్లాగే ఎన్నో రాష్ట్రాలు ఆమె పెట్టినటువంటి సోలార్ సెంటర్ని అనేక రాష్ట్రాలు తెలియజేద్దాం. మన కార్యక్రమం మళ్ళీ కొనసాగిద్దాం. ఎందుకంటే గొప్ప సామాజికవేత్త మన కొత్త కృష్ణవేణి గారు, దివ్యాంగులకు అమ్మ, అట్లాగే మన ఫాతిమా గారు, అట్లాగే మన పద్మావతి. మేము ఒక మీటింగ్లో చూసాం నేను ఎక్కడో మినిస్టర్. మళ్ళీ కొనసాగుతుంది. మీరందరూ కూడా ఎవ్వరు కూడా లేవకూడదు. తదనంతరం ఆ కార్యక్రమం కొనసాగబడుతుంది. మా దివ్యాంగ మహిళా మనుల తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత. సందేశం ఇప్పించండి. నమస్కారం. ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి నిజంగా చెప్పాలంటే అనుభవతు మాత్రమూర్తులు, మహిళా దినోత్సవం శుభాకాంక్షలు.
మనం కొద్దిగా సైలెంట్గా ఉందాము. ఎందుకంటే రవీంద్ర భారతిలో ప్రోగ్రాం చేసుకుంటున్నామంటే చాలామంది నిఘా ఉంటుంది. ఎందుకంటే చాలా ముఖ్యులు వచ్చారు ఇక్కడంతా, అన్ని అనుభవాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. కొద్దిగా ఓపికగా ప్రశాంతంగా సైలెన్స్గా ఒకసారి గట్టెలుగా మహిళా శక్తి అన్నిట్లో ముందుంటుందని నిరూపించుకోవడానికి గట్టి సప్పట్లు. హాల్లో సప్పట్ల సౌండ్ రావట్లేదండి, పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, మంచిగా మనకి అన్నీ చేస్తున్నారు. గట్టిగా సపోర్ట్ చేయాలి. ఇంకా అందరికీ నమస్కారం. నా పేరు జుబేదా. నేను దివ్యాంగ్ సోలార్ సొసైటీ వ్యవస్థాపకురాలు. అదేవిధంగా దివ్యాంగ్ సోలార్ సొసైటీ అంటే మీరు వినాలి అందరూ, చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎన్పిఆర్డి ఇండియా నిజంగా నా కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూసిన గొప్ప విజయం 2020కి వచ్చింది. అయితే మున్న గారికి, రాజేందర్ సార్ గారికి, మన ఎన్పిఆర్డిలో చేస్తున్న నా సుమతి టీం అందరికీ ఇంకా పేరు పేరున మహిళా దినోత్సవ సందర్భంగా వాళ్ళకి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సోలార్ సొసైటీ అంటే ఒక 20 సంవత్సరాలుగా దాదాపుగా నా వాళ్ళంతా ఇక్కడ ఉన్నారు. మేము మందకృష్ణ మాదిగతో ఉద్యమం చేసినప్పుడు మరి నాకు రజని ఇదే వేదికలో ఇక్కడే మరి నాకు పరిచయం అయ్యింది. ఆ రజనీని చూస్తుంటే నిజంగా రజనీకి మీరు గట్టిగా సప్పట్లు కొట్టాలి. తను నాకు సన్మానం చేస్తుంటే ఏమి తెలియనట్టుగా అమాయకురాలుగా నా పక్కన నిలబడింది. ఆ ఫొటోస్ నాతో ఉన్నాయి. ఈరోజు ఇది పెళ్ళిళ్ళు చేస్తూ మరి అందరికీ తెలిసిపోయి గొప్ప పుణ్య కార్యక్రమంలో చేస్తుంది. తను నిజంగా అదృష్టవంతురాలుగా భావిస్తున్నా. ఒక మహిళ, అందులో వైకల్యం, కుటుంబం, పిల్లలు, ఇదంతా కాకుండా ఎక్కడ పడితే అక్కడ పోయి వికలాంగుల లెంకి దాంట్లో మన వికలాంగులు ఉన్నంత నిజంగా ఒక మాటలో చెప్పాలంటే అదృష్టంగా భావించాలి, దురదృష్టంగా భావించాలి. చాలా మొండి వాళ్ళు, చాలా అవకాశవాదులు కూడా. ఎందుకంటే కొన్ని జరిగాయి కాబట్టి చెప్పుకోక తప్పదు. కానీ తను కష్టపడుతుంది చాలా. అవన్నీ చూస్తూ ఉంటా. నాకు 2 ప్రోగ్రామ్స్కి ఆహ్వానించింది. అనుకోని కారణాల వల్ల చాలా బిజీగా ఉండి రాలేను, సారీ రజని. అదేవిధంగా నా సుమతి ప్రతి దాంట్లో తను డీలరు, పిల్లలు అంతా. వైకల్యంతో ఉన్న వాళ్ళకి పెళ్లి అంటే గతంలో 95లో కుంటోలను ఎవరు చేసుకోవాలి, కుంటోలో ఎవరు పట్టించుకోవాలి అనేవాళ్ళు. అప్పుడు మేము చాలా ఉద్యమాలు చేస్తూ చాలా సంస్థల్లో పనిచేస్తూ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఒక్కొక్క దివ్యాంగులను మార్చి వాళ్ళ కుటుంబాలను మార్చి కేస్ స్టడీ చేసి వాళ్ళకి ఈరోజు ఈ హైదరాబాద్లో ఇప్పుడు టచ్ ఫోన్లు వచ్చినాయి. అప్పుడు స్మార్ట్ ఫోన్లు కూడా లేవు, ల్యాండ్ ఫోన్స్. చాలా ఇబ్బందులు. మా సమస్యలు చెప్పుకోవాలంటే మమ్మల్ని అరెస్టులు కూడా చేశారు. అయినా మేము దేనికి కూడా అదరలేదు, బెదరలేదు. గవర్నమెంట్ ఏదో చేస్తుందంటే వాళ్ళెవరైనా చేయడానికి మనం చేయించుకోవాలి. ఆ సత్తా దమ్ము మనకు ఉండాలి. ఈరోజు మన ముందు పోచవ్వ ఉంది. పోచవ్వకు నాకు ఇదే వేదికలో పరిచయం. ఆ పోచవ్వ ఫోన్ నెంబర్ తీసుకుంది. ఇంకా నాకు నిద్ర పట్టనివ్వలేదు. రాత్రి పగలు జుబ్బేదా బంగారం బంగారం బంగారం. ఏంది, నేనేదో చేయాలి. ఏం చేస్తావు? సరే సోలార్నే చేస్తున్నా. అందరూ తీసుకొని నా సొసైటీకి వచ్చింది. చాలా ఆదర్శంగా అందరూ మా వాళ్ళని అందరినీ చూస్తూ మంచి ప్రెస్, టీవీ ఛానల్లో వచ్చింది. ఆ తర్వాత ఎన్ఐడికి పంపించినాం. ఎన్ఐడిలో అందరు సోలార్ చేస్తే బాగుండేది, సర్ఫ్ ఫిరాయిల్ అంటే మీ కలెక్టర్తో నేను మాట్లాడతా అని చెప్పేసి కామారెడ్డి జిల్లా కలెక్టర్ దగ్గరికి నేను వెళ్ళి అక్కడ ఒక 15 మందిని టీం తయారు చేసి మరి అక్కడ నాకు నచ్చింది మరి పోచవ్వ దగ్గర లక్షణాలు, ఆమె యొక్క ధైర్యం, ఆమెకున్న మొబిలిటీ నెట్వర్క్, అది చూసి అందరికీ అధ్యక్షురాలుగా ఇవ్వచ్చు, అందరికీ సన్మానం చేయొచ్చు. ఒకరిని ఎదిరించే దమ్మున్న అధ్యక్షురాలు అది వేరు. ఇప్పుడు రజనీ చెప్పింది పోలీసు వాళ్ళ సహకారంతో లేదు నాకు ఇన్వాల్వ్మెంటు అంది. పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదంటే మందకృష్ణ మాదిగ 5 లక్షల మందితో నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టినప్పుడు అన్ని డీసీఎంలు దిగ్బంధం చేసి లోపల వేపించేసి మమ్మ జైల్లో కూర్చొని పెట్టారు. కానీ నా సంగారెడ్డి నుంచి 5 డీసీఎంలు ఒక్క పోలీసు వాళ్ళు కూడా పట్టుకోలేదు. చక్కగా స్టేజ్ వరకు తీసుకెళ్ళిన నేను. నా యొక్క ప్రసంగం విన్న తర్వాత అక్కడ గద్దార్ సారు ఒక పాట పాడారు.
అంటే నేను ఒక పేదరికంతో వచ్చిన, నాకు దివ్యాంగుల మీద పని చేయాలని ప్రేమ ఇప్పట్లో రాలేదు. పుట్టిక నుంచి ఇప్పటిదాకా మేడం చెప్పారు, వాళ్ళ చెల్లి ఆడుతుంటే నేను అక్కడ చూస్తూ ఉన్నాను. నేను ఒకప్పుడు లోపల దాక్కొని ఒక మూల కూర్చుంటుటి, ఎక్కడ ఫంక్షన్లకు వెళ్ళకుంటి, కర్ర పట్టుకొని కూడా నడవడానికి రాదు, ఆ చేతుల పైన వెళ్ళాలి. అందరూ ఎక్కిరిస్తారు, చూసి ఏమంటారు అని చెప్పేసి చాలా ఇదవుతుంటి. అలాంటప్పుడు నాకు టీచర్స్ బాగా సహకారం. మంచి వయసు వచ్చినాక 12 సంవత్సరాలు 13 సంవత్సరాల సమయంలో బడికి వెళ్ళిన. అక్కడ కూడా నాకు టీచర్లు ఎత్తుకుపోయి నాకు దోస్తులు, ఎక్కడ కూడా నాకు ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. నా మాట తీరు మరి ఏందో ఆ గాడ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా. మరి నాతో నా టీం నిరంతరం పనిచేస్తూ ఈ దివ్యాంగ్ సోలార్ సొసైటీని రాష్ట్ర స్థాయికి మరి 2016లో స్టార్ట్ అయిన దివ్యాంగ్ సోలార్ సొసైటీ 2020లో 5వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇంకా గట్టిగా నిద్రలో నుంచి మేలుకు రావాలి మీకు. ఈ చప్పట్లు ఎవరి కోసమో తెలుసా? కాదు, మున్నా గారికి, రాజేందర్ గారికి, ఇందులో అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ. ఎందుకంటే మనము మహిళలము, మనల్ని ఒక పురుషులు గౌరవించుకుంటున్నారు, అందుకోసం మనకు మహిళా గౌరవం దక్కింది కదా, అందుకోసమే చప్పట్లు కొట్టమని చెప్పాను వాళ్ళ కోసం. మేడం వచ్చారు, బాలలత గారు, చాలా ఇన్స్పిరేషన్ మనందరికీ, చాలా బాగా మాట్లాడారు కదా. ఇంకా జుబేదా గారు అయితే అసలు డైనమిక్ లీడర్ అనిపించింది నాకు. మరొక్కసారి మన కేసీఆర్ సభనా ఇది అనిపించింది. రియల్లీ గ్రేట్ మేడం, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఫాతిమా గారు, మా రాజ్యలక్ష్మి గారు, పద్మప్రియ, రజని, అసలు నేను ఇక్కడ ఒక్కరి పేరు అని చెప్పలేను, ఎందుకంటే నేను దాదాపుగా అందరికీ తెలుసు. దానిలో మన ధనమ్మ, పోషవ్వ, ఆస్మా, అక్కడ ఏసు బాబు వచ్చినట్టున్నాడు, పవన్, ప్రతి ఒక్కరికి, పై రాజు గారికి, ప్రతి ఒక్కరికి, విజయలక్ష్మి, ప్రతి ఒక్కరికి, విద్యావతి గారికి, అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మొన్న రాజేందర్ మంచి అవార్డు ఇచ్చారు, ఎందుకంటే కరెక్ట్ ఎన్నుకోదగ్గ మేడం మాట్లాడుతుంటే నాకు భయం వేసింది, పక్కకుండే కదా, ఎందుకంటే క్వైట్ ఆపోజిట్ నేను. తెలిసి ఇక్కడ మనోళ్ళందరికీ నాకు కొంచెం కాళ్ళలో ఎక్కువ షేకింగ్ లాగా అనిపించింది. అంటే అంత బాగా మాట్లాడారు, కాకపోతే ఫస్ట్ టైం అన్నట్టు మీటింగ్లో ఇంత బాగా మాట్లాడి అంటే ఒక్కొక్కరికి నరాలన్నీ నేను ఏదో చెయ్యాలి అనిపించేలా మాట్లాడారు. అలానే మాట్లాడాలి. మీరు చేస్తున్న వర్క్ని ఇక్కడ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి కూడా పని కల్పించండి. మిమ్మల్ని అప్రోచ్ అయ్యే మేడం నెంబర్ ఆల్రెడీ ఉంటుంది, తీసుకొని మేడంని అప్రోచ్ అయ్యి మీరు కూడా చిన్నగా, మేడం అంత పెద్ద కాకపోయినా కనీసం ఒక్క 10 ఇండ్లకైనా సోలార్ ఉపయోగపడేలా దాన్ని తీసుకెళ్తే ఆటోమేటిక్గా మీకు కూడా పని కల్పించినట్టే. మన పద్మప్రియ తను మంచి గ్రేట్ రాష్ట్రపతి అవార్డు గ్రహీత, మొన్ననే కళయాత్ర కంప్లీట్ చేసుకుంది, కళాకారులందరినీ బయటకు తీసుకురావడానికి. ప్లస్ డ్యాన్సర్, ఆమెకు కూడా ఒక ఆలోచన ఉంది. తను స్టేజ్ షో ఇచ్చారు సత్యభామగా, తను నేర్పించాల ఆలోచనలో ఉన్నారు, కానీ అంత హార్డ్ వర్క్ చేస్తారా ఇప్పుడు, చాలా హార్డ్ వర్క్ అనే ఆలోచనలో ఉన్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తనను కూడా అప్రోచ్ అవ్వచ్చు. రాజ్యలక్ష్మి గారు ఇంకా చాలా మంచి సహాయాలు చేస్తున్నా అని చెప్పారు. తర్వాత మేడం కూడా జగిత్యాల, మాది సిరిసిల్ల, అమ్మ వాళ్ళది కరీంనగర్, అత్తగారు ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో. రజని చాలా అసలు గొప్ప థాట్ ఆమెకు వచ్చింది. ఎందుకు అంటే పరిచయ వేదికలు పెట్టి తర్వాత పెళ్ళిళ్ళు చేయడము, దానిలో చాలా వాటిలో నేను ఇన్వాల్వ్ అయ్యాను తన ప్రోగ్రామ్స్లో. తను పెళ్ళిళ్ళు చేస్తుంది, ఇంకా కొంతమందిని ఇంకొకటి తీసుకుందాం, వాళ్ళకి ఏదన్నా తను చేస్తుంది కాబట్టి మీరు ఇంకేదైనా ఉపాధి కల్పించాలనుకుంటే వాళ్ళకి కలిపియండి. ఆ జంటలకి అంటే అందరం ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. మా ధనమ్మ కూడా మంచి కార్యక్రమం, మొన్ననే ఒక పెళ్ళి చేసింది. తర్వాత పోషవ, షీఈస్ గ్రేట్. తను ఏదన్నా మీరు అన్నట్టుగా తనకి ఏదన్నా చేయాలంటే రాత్రి పగలుగా, అసలు రాత్రి ఎందుకు వచ్చిందా అనుకుంటుంది, తను అంత హార్డ్ వర్క్ చేద్దాం అనుకుంటుంది. ఫినాయిల్, సబీనా, ఇట్లా చాలా గణేష్ టైంలో గణేష్, బతుకమ్మల టైంలో బతుకమ్మలు, ఇట్లా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంటే ప్రతిదీ నాకు ఇన్ఫార్మ్ చేస్తుంది. నేను ఇది చేస్తున్నా మేడం ఫస్ట్ చెప్పి, ఆ తర్వాత ఇది చేస్తున్నా మేడం అంటది. ఇంకొకటి ఇప్పుడు సమ్మర్ వస్తుంది, మళ్ళీ రాగి జావ
రాగి జావా టైం వేస్ట్ అయ్యింది ఒక్కటండి. ఎప్పుడు కానీ టైం వేస్ట్ చేయొద్దు. ప్రతి మినిట్ మనకు విలువైంది. ఇప్పుడు మనం గడిచిపోయిన ఇప్పుడు ఈ టైంనే మనం మళ్ళీ తీసుకురాలేమో. ఖాళీగా ఉంటే అన్ని ఆలోచనలు వస్తాయి. ఖాళీగా ఉండొద్దు. కాకపోతే మనిషికి అంగవైకల్యం కానీ మనసు కాదు అనేది మీరే నిరూపిస్తున్నారు. మా సకలాంగులకు మనసు లేదు, చాలామందికి లేదు. ఎందుకంటే ఉందా మేడం? మనసు ఉంది, మీకు మనసు ఉంది కాబట్టి మా ప్రోగ్రామ్కి ఎంత బిజీ ఉన్నా టైం ఇచ్చారు. థ్యాంక్ యూ. అంటే ఈ రోజుల్లో మనకు అత్యాచారాలు చూస్తున్నాం. ఒక సకలాంగుడు అత్యాచారం చేసినట్టు ఎక్కడ లేదు నేను అనేది అది. ఇంకోటి ఏంటంటే 100 మంది సకలాంగులు 100 మంది దివ్యాంగులు ఉంటే అందులో 90 మంది ఏదో ఒక చదువుకొని ఏదో ఒక వర్క్ చేసే వాళ్ళే దివ్యాంగుల్లో ఉంటే మా సకలాంగుల్లో 10 మందే వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంకా 90 మంది ఎవరిస్తారా? నాన్నయ్యలే, అమ్మయ్యలే, గవర్నమెంట్ ఇయ్యలే, వాడిని తిట్టి వీడిని తిట్టి ఇదే జరుగుతుంటుంది. టైం అలా వేస్ట్ అవుతూ ఉంటుంది. ఏదో ఒక వర్క్ చేసుకోవాలి. చాలా వర్క్స్ ఉన్నాయి మేడం చెప్పినట్టుగా. కుట్టు మిషన్, కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఈ రోజుల్లో మన ఆడవాళ్ళకైతే అసలు ఒక్కొక్క బ్లౌజ్ కుట్టినా దాని మీద వర్క్ చేసిన 1000 ఉంది. చాలా ఒక బ్లౌజ్ చీర కంటే బ్లౌజే ఎక్కువ ఉంది ఈ రోజుల్లో. చీర 200-300 అయితే బ్లౌజ్కి 500 ఉంది. మళ్ళీ దానికి మనం కొంచెం ప్యాచ్ అంటామో, కొంచెం అద్దాలు అంటామో, ఏదో ఒకటి అంటామో, దాంతో ఇంకొంచెం కాస్ట్ పెరుగుతుంది. ఏదో ఒకటి చేసుకోండి. ఏంటంటే నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి ఆలోచిస్తున్నా చిన్న కుటీర పరిశ్రమలా స్టార్ట్ చేసి ఓన్లీ మన దివ్యాంగులకే కూర్చొని వాళ్ళు ఎలా అనేది చాలా ప్లాన్ చేశాను. కానీ నాకున్న బిజినెస్ ప్లాన్ ఎందుకో అది సక్సెస్ ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు. ఎప్పుడు అనుకుంటున్నా ఆ భగవంతుడు మరి ఎప్పుడు నాతో చేపిస్తే మాత్రం మీ అందరికీ నేను ఉపాధి కల్పించిందని అవుతాను. తప్పకుండా కల్పించాలని కూడా చూస్తున్నాను. ఇక్కడ కూర్చుంటున్నాను అంటే నా భర్త కొత్త శ్రీనివాస్, వారి సపోర్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వారి సపోర్టు, వారి సహాయంతోనే నేను ఇక్కడ ఉన్నాను. ఎందుకంటే ఒక పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంది అంటారు కదా. కానీ నా విజయం వెనుక మా వారు కొత్త శ్రీనివాస్ గారు ఉన్నారు. మహిళా దినోత్సవానికి నా మహిళా మూర్తులు, అమ్మలు, అక్కలు, చెల్లెలు ఇక్కడికి వచ్చినందుకు ఎంపీఆర్డి ఇండియా తరఫున మీకు స్వాగతం పలుకుతూ, ఈ ఆహ్లాదకర వాతావరణంలో చక్కటి వాక్యాలతో ఈ సభను అలంకరించి అధ్యక్ష వహిస్తున్న శ్రీగిరి రజని గారికి, అలాగే గెస్ట్ ఆఫ్ హానర్గా వచ్చిన బాలలత మేడం గారికి, అలాగే చీఫ్ గెస్ట్ దివ్య గారు రావాల్సి ఉంది, అసెంబ్లీ సమావేశం జరగడం వల్ల తను రాలేకపోయారు. అలాగే ఈ సమావేశానికి తన మాటల్లో ఒక ఉత్తేజాన్ని ఇస్తూ తన కథల ద్వారా మనల్ని ఆలోచింపజేసిన శ్రీమతి కొత్త శ్రీనివాస్ గారికి, అలాగే ఇటు నార్మల్ పర్సన్స్కు అటు దివ్యాంగులకు మధ్య ఏ కార్యక్రమైనా నేనున్నానంటూ చేస్తున్న అనీష్ ఫాతిమా మేడం గారికి, అలాగే వికలాంగులు కూడా సకలాంగులతో సమానమే, వికలాంగులను కూడా చిలంచూపు చూడొద్దు, వాళ్ళ టాలెంట్ను గుర్తించి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉన్నదని ఈ తెలంగాణ మొత్తం జిల్లాలలో కల్చరల్ ప్రోగ్రాం పెట్టి వాళ్ళ టాలెంట్ను గుర్తించిన శ్రీమతి పద్మావతి గారికి, అలాగే మహిళా హక్కుల సాధన కోసం నిరంతరం వారి సమస్యల పట్ల మహిళల సమస్యలను చైతన్యపరుస్తున్న రాజలక్ష్మి మేడం గారికి, అలాగే ఈరోజు స్ఫూర్తి అవార్డు గ్రహీత జుబేదా మేడం గారికి చెప్పాలంటే చాలా తక్కువ. ఎందుకంటే నేను ఫస్ట్ టైం తనని జనగామ జిల్లాలో సోలార్ అవేర్నెస్ క్యాంపులో చూసిన. ఉద్యమంలో పాలు పంచుకుంటూ నేను మీ వెంట ఉంటానను ఒక సమాజానికి నేను మీకు తోడున్నానని చెప్పేసి ఒక ఆదర్శమైనటువంటి ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తున్నటువంటి భారతి గారు నిజంగా ఎనలేని సేవలు చేస్తున్నారు. వారికి ఈ రోజున విశిష్ట సేవా పురస్కారం
కొత్త కృష్ణవేణి గారి చేతుల మీదుగా ఫాతిమా గారి చేతుల మీదుగా కృష్ణవేణి మేడం చేతుల మీదుగా అదేవిధంగా జుబేదా మేడం చేతుల మీదుగా అందించడం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు. ఈ సమయంలో ఒక్కొక్కరు అవార్డు తీసుకున్నటువంటి వారు ఒక్క నిమిషంలో తమ యొక్క ఉపన్యాసం కామారెడ్డి జిల్లాలో ప్రతి సమస్యను రాష్ట్ర స్థాయి వరకు తీసుకెళ్తూ గట్టిగా చప్పట్లు. వారికి అన్నదండలుగా ఉంటున్న మన పోషవ గారికి సత్కారం. వారిని అక్కడే కూర్చొని వీలైతే సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎన్నెందు వెతికి చూసిన అందందే గలడు అని ఆ రోజు హిరణ్యకశిపునికి ప్రహ్లాదుడు చెప్తాడు. నేనేమని చెప్తానంటే మన వికలాంగులు ప్రతి రంగంలో కూడా అట్లానే ముందుండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా. అందరికీ అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు. ఒడిదొడుకులు ఎన్ని ఎదురైనా కూడా ఖచ్చితంగా నా దివ్యాంగ సోదరులు ఒక కుటుంబంగా చూడాలి, వాళ్ళకు మ్యారేజ్ చేయాలని ఏకైక లక్ష్యాన్ని పెట్టుకొని నిరంతరం పనిచేస్తున్నటువంటి శ్రీగిరి రజని గారికి వారి భర్త గారికి ప్రత్యేకమైనటువంటి ఈ మహిళా దినోత్సవం సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రోగ్రామ్ పిలిచే ముందు నాకు 1 month ముందే నా మీద కట్ చెప్పేసారు ఎవరు మున్నా గారు. ఏమన్నా అంటే రీసెంట్గా నేను జాబ్లో జాయిన్ అయ్యాను, సో అందరికీ నేను దూరం అవుతున్నా. కాకపోతే అక్కడ ఉంటున్నాను ఆఫీస్లో సిస్టమ్ మీద, కానీ నాకు మొత్తం ధ్యాస ఏ ప్రోగ్రామ్ అయినా ఎక్కడ ఏది చూసినా సోషల్ మీడియాలో చూస్తే మా వాళ్ళని మిస్ అవుతున్నా అని అదొకటి ఏదో గుచ్చుకుంటుంది. నా ఫోన్ ఇంకా దరిద్రానికి తోడు అన్నట్టు నా ఫోన్ కూడా పోయింది కొత్తగా. అది పోయినందుకు ఇంకా దూరం అయిపోయింది అనమాట. కానీ ఇక్కడ వచ్చినందుకు నాకు అర్థమైంది రజనీ అంటే ఏంటి అనేది నాకు మళ్ళీ గుర్తు చేయిస్తున్నారు. చాలా థ్యాంక్ యూ. స్పెషల్ గవర్నమెంట్ పరంగా అయినా తను ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో వార్డ్ మెంబర్ కూడా గెలిచి అక్కడ ఉన్న ఆ కాలనీ వాసులకు కూడా సేవ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని సమస్యలపైన కూడా రేషన్ కార్డుల నుండి పెన్షన్లు ఇప్పియడం, బస్ పాసులు ఇప్పియడం అనేక కార్యక్రమాలు చేస్తున్న ఆస్మా గారికి మీ చప్పట్ల హరిదానాలతో చప్పట్లు. స్వీట్గా షార్ట్గా ఒక్క మాట థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. చర్చిస్తూ ఇంకా ఏదో చేయాలి వీళ్ళ కుటుంబానికి, ఇంకా ఏదైనా కావాలి, గవర్నమెంట్ ఎందుకు సహకరిస్తలేదు, గవర్నమెంట్ పట్ల మనం ఎందుకు పోట్లాడదు, ప్రతి వికలాంగుడు మంచిగా కుటుంబంతో మంచి ఆరు రాజ్యాలతో ఉండాలని అనునిత్యం మహిళా దినోత్సవానికి మరి ఏర్పాటు చేసిన ఎన్పిఆర్డికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నిజంగా నాది కూడా ఒక జీవితం ఏంటంటే ప్లాట్ఫామ్ లాంటిదే. నాకు చెప్పాలంటే దుఃఖం వస్తుంది, ఎందుకంటే ఈరోజు నేను కట్టెలతో నడుస్తున్నాను. ఒకప్పుడు నాకు కట్టెలు లేవు, 2 చేతులతో కింద అంబాకుతుండే. అలాంటి 94లో అనమాట ఈ హైదరాబాద్ ప్రాంతానికి, ఆంధ్ర మారుమూల ప్రాంతం పల్లెటూరు అనమాట. మరి నా తల్లిదండ్రులు నన్ను ఇంటి నుంచి మా నాన్నగారికి గెంటేశారు. నువ్వు ఉండొద్దు, 5 ఆడపిల్లలు, నువ్వు కాళ్ళు లేవు కదా, నాకు ఎందుకు పుట్టావని ఆనాడు గెంటేస్తే ఈనాడు నేను నా కోసం కాదు, నా తోటి మహిళల కోసం కాదు, సమాజంలో నేను ప్రతి ఒక్కరికి ఒక ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. నేను ఎలా బ్రతుకుతున్నా మీరెందుకు అలా బ్రతుకూడదు, మమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి. కాళ్ళు లేకపోయినా మాకు ఒక మనసు ఉంది, కానీ మీకు మనసుండి కాళ్ళు లేవనుకోండి మీరు ఒకటి. అలా నేను వాళ్ళకి ఇప్పుడు నేను ఉంటున్న బస్సులు అంటే ఇప్పుడు హైదరాబాద్ 27 సంవత్సరాలు అయింది. మరి నాకు ఏం లేదని నేను ఎప్పుడు చింతించను. ఒకటి ఏంటంటే చాలు, నేను ఈరోజు ఇలా నడుస్తున్నాను, ఇలా ధైర్యంగా ఉంటున్నాను. కానీ నాకు నిజంగా ఎన్పిఆర్డి అనేవాళ్ళు మరి ఎప్పటి నుంచి తెలుసు, ఎప్పుడంటే 2006-7 నుంచి నాకు రాజేంద్రన్ గారు తెలుసు. అప్పుడు నాకు నేను అంటే చెప్తున్నాను అప్పుడు తెలుసు అన్నయ్య నాకు, అమ్మ మా దగ్గర వస్తావా వర్క్ చేస్తావా అని అప్పుడు అడిగాడు అన్న. కానీ నేను ఎన్పిఆర్డితో ఎందుకు ఉండలేకపోయినా అని నాకు ఈరోజు గుర్తుకు వస్తుంది. ఎందుకంటే నిజంగా నేను కూడా ఇంకా చేయాలని ఆశ అనమాట. ఎన్పిఆర్డి నిజంగా రక్త సంబంధం లాంటిదనమాట. మరి దాంట్లో నేను ఈరోజు టీవీహెచ్ఎస్లో ఉన్నాను. మరి నేను ఎక్కడో మూల పడిపోయిన ధనమ్మను ఈరోజు వెతికి తీసుకొస్తున్నారంటే నిజంగా నేనైతే చాలా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి లాస్ట్ తన సమస్యగా భావిస్తూ హక్కుల సాధన కోసం నిరంతరం కృషి చేస్తున్న సుభద్ర గారిని సన్మానించుకోవడం నిజంగా చాలా సంతోషం. మీ ఎన్పిఆర్డి రాజేంద్ర అన్నకు, మున్నా గారికి
ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా కృష్ణవేణి గారికి, పద్మ గారికి, రాజ్యలక్ష్మి గారికి, ఇంకా ఇక్కడ నాకు సరిగా ఫాతిమా గారికి, వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. నా సేవారత్న అవార్డు గ్రహీత విద్యావతి గారు నాకు మొన్ననే పరిచయం మలకపేటలో. అందరి తరఫు నుంచి నేను కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే నాకు ఇక్కడ టైం కూడా ఎక్కువ లేదని అన్నట్టు తెలిసిపోతుంది. గట్టిగా చెప్పట్లండి. నెక్స్ట్ సుమతి గారు జనగామ జిల్లా నుండి మహిళా నాయకురాలుగా ఎంపీఆర్ ఇండియా నుండి ఉద్యమిస్తున్న నాయకురాలు. తర్వాత ఎర్రం శ్రీలత. నన్ను ఎంపీఆర్ ఇండియాలోకి తీసుకొచ్చింది మున్నా అన్న గారు, రాజేంద్ర అన్న గారు, మల్లికార్జున అన్న గారు, వీళ్ళందరూ మా దగ్గరికి జనగామకి వచ్చి అక్క నువ్వు ఉంటే బాగుంటుంది అక్క అని అంటే సరే అని అన్నలను అది చేసుకుంటూ ఈ దినానికి నేను ఎంపీఆర్ ఇండియా ద్వారా అన్నల ఆశీస్సులతోని ఇంతవరకు వచ్చినాను. మాకు వికలాంగులకు ఒక సోలార్ సొసైటీ మా కలెక్టర్ మేడం దేవసేన గారు పెట్టించారు. మాకు దీనికి ఇంప్రెషన్ ఎవరంటే జుబేదా మేడం గారు, సంగారెడ్డి జుబేదా మేడం గారు 15 మందితోని మేము సోలార్ సొసైటీ స్టార్ట్ చేసి మేము తయారు చేస్తున్నామండి మా జనగాం జిల్లాలో. థ్యాంక్ యూ. చప్పట్లు గట్టిగా. నిజంగా చెల్లి తక్కువ కాలంలో ఎంపీఆర్ ఇండియాకు పరిచయం అయింది. నిజంగా అక్కడ ఉన్న జిల్లాలో జరుగుతున్న ప్రతి ప్లాట్ఫామ్కి నన్ను పరిచయం చేసిన సుమతక్క గారికి, మన పైడన్న గారికి, ఉన్న అన్నగారికి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను చిన్న ఒక 2 లైన్ పాట పాడమని కోరుతున్నారు మేడం గారు. ఒక పాట పాడి ముగిస్తాను నేను. నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా వంటిని తాకేటోడా వాని మనుగడను సాగించువాడా, వృక్షాన్నిరా నేను వృక్షాన్నిరా మానవాళికి ప్రాణ భిక్షాన్నిరా. లక్ష్మి ఎవరైనా సింగారపు రజిత గారు, వరంగల్ అర్బన్ జిల్లా, వికలాంగులకు పెన్షన్ ఇప్పించడంలో, సదరం క్యాంపు సర్టిఫికేట్ ఇప్పించడంలో, అలాగే వాళ్ళకు వీల్ చైర్స్, ట్రైసైకిల్ ఇప్పించడంలో ముందుండి ఒక గ్రూప్ ఫోటో తోటి ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. తర్వాత గెస్ట్లకి మెమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అవార్డు తీసుకున్నటువంటి మన మహిళా మనులు వారిని సన్మానించుకోవడం మన ధర్మం. కాబట్టి అతిథి మర్యాద ఈరోజు మన వేదికకు రావడం
తన అమూల్యమైన సందేశాన్ని మనకు తెలియచేయడం చాలా అలాగే మరో మార్తుమూర్తి ఇటు వికలాంగులకైనా సకలాంగులకైనా సేవ చేసే కార్యక్రమంలో ప్రతి విషయంలో ముందుంటున్న మన అమ్మ అనీష్ ఫాతిమా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ చప్పట్లు గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతున్నాను. అనేక కార్యక్రమాలు చేస్తూ సేవా దృక్పథంతో ముందు నడుస్తూ వికలాంగులకు వెన్నుదండ ఉంటున్న వారు ఈరోజు మన వేదిక నుండి మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమతి కొత్త కృష్ణవేణి గారి చేతుల మీదుగా బట్టల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. దయచేసి అందరూ వరుస క్రమంలో వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం. పెద్దపల్లి నుంచి వచ్చినటువంటి మహిళలు కూడా లైన్గా రావాలి. క్రమంగా వచ్చి మన కృష్ణవేణి మేడం చేతుల మీదుగా ఆ యొక్క గిఫ్ట్లను అందుకోవాలి. సమాజ రంగంలో సేవా కార్యక్రమంలో ముందు నడుస్తూ అనేక సమస్యలను ఎదుర్కొంటూ